చెప్పండి, అసలు దాదాపుగా 15 రోజుల నుంచి కూడా చిరుత ఇదే ప్రాంతంలో తిరుగుతుందంటూ కూడా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోల్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, అధికారులు అంతా కూడా కొట్టిపడేస్తున్నారు. ఇది పాత వీడియో, వేరే దగ్గర ఉన్నటువంటి వీడియో అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రత్యక్షంగా ఇక్కడే కనిపించింది. ఎంతసేపటి వరకు ఇక్కడ ఉంది? అది ఒకటే ఉందనుకుంటున్నారా మీరు? మీకు ఎన్ని చిరుతలు కనిపించాయి ఇక్కడ? గత నెల 30వ తారీఖు మొట్టమొదటిగా వీరన్నపేట దగ్గర హెచ్ఎన్ ఫంక్షన్ హాల్ దగ్గర పులి సంచారం జరగడం జరిగింది. అక్కడ ఉన్న యువకులు పులిని చూసిన వెంబటనే వీడియోలను బంధించి ఫారెస్ట్ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. గత నెల 30 తారీఖు నుంచి ఈరోజు దాదాపు 17వ తారీఖు, దాదాపు 17 రోజుల నుంచి కూడా ఈ పులి సంచారము మన పాలమూరు పట్టణంలోని స్థానిక వీరన్నపేట, అలాగే తిరుమలదేవనగుట్ట, అలాగే 2 సడాకులు ఏరియా మొత్తము టీడిగుట్ట, తిరుమలదేవనగుట్ట అనే ఒక పెద్ద ఫారెస్ట్తో నిండి ఉంది. ఇది జన సంచారానికి చాలా దగ్గరగా ఉంటుంది ఈ గుట్ట. గత 17 రోజుల నుంచి కూడా పులి సంచారం నడుస్తుంది 3 ఏరియాలలో. దాదాపు ఈ 17 రోజులనే పులి సంచారం దాదాపు 7-8 సార్లు ప్రజలకు కనిపించిన పరిస్థితి ఉంది. మేము ఎన్నోసార్లు ఫారెస్ట్ ఆఫీసర్లకు, పోలీసు వాళ్ళకి, అలాగే అధికారులకి ఎన్ని వీడియోలు చిత్రీకరించి ప్రజలు కూడా చాలా ధైర్యంగా వాళ్ళ ఆవరణలో వచ్చిన ప్రతి ఒక్క పులి యొక్క వీడియోలను, ఫోటోలను చిత్రీకరించి ఎంతో ధైర్యంగా అధికారులకు అందజేయడం జరిగింది. ఎందుకంటే మొదట మేము ఆ వీడియోల ఫోటోలు మేము ఇట్లా పులి సంచారం జరిగిందని అధికారులకు అందించినప్పుడు వాళ్ళు కొట్టిపారేసిండ్రు. మీరు ఏదో కుక్కలనో లేకపోతే వేరే జంతు జీవాలనో చూసి ఈరోజు పులి అని భయపడుతున్నారు, ఈ ఏరియాలో ఎక్కడ కూడా పులి సంచారాలు లేవు అని చెప్పి అటవీ శాఖ అధికారులు, పోలీసు వాళ్ళు ముక్తఖండంతో చెప్పారు. కానీ ప్రజలు ఎక్కడ కూడా ఆ ఖచ్చితంగా పులి యొక్క సంచారాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఎంతోమంది మహిళలు, వృద్ధులు, యువకులు అందరూ కూడా ఎక్కడ పులి సంచారం కనిపిస్తే అక్కడ వీడియోలు, ఫోటోలు చిత్రీకరించి అధికారులకు అందజేయడం జరిగింది. అధికారులకు అందజేసిన వెంటనే ఈ మధ్య ఒక 4 రోజుల నుంచి అవి జనావాసాల మధ్యకి రావడం జరిగింది. అప్పుడు కూడా మనం వీడియోలు, ఫోటోలు అధికారులకు అందించినాం.